యుద్ధం మొత్తం ముగిసిపోయాక యుధిష్ఠిరుడు మహారాజు యొక్క పట్టాభిషేకం జరుగుతుంది. ధృతరాష్ట్రుడికి లోపల ఎంత కోపం బాధ ఉన్నా పాండవులందరినీ చక్కగా పలకరించాలి అని అనుకుంటాడు. అర్జునుడు వస్తాడు, కౌగలించుకుంటాడు, వదిలేస్తాడు. అలా నకుల సహదేవుల్ని కూడా కౌగలించుకొని వదిలేస్తాడు. కానీ భీముణ్ణి చూస్తే చాలా కోపం వచ్చేస్తుంది ధృతరాష్ట్రుడికి. ఎందుకంటే దుర్యోధనుణ్ణి సంహరించింది భీముడే కాబట్టి. కృష్ణుడు ధృతరాష్ట్రుడి మనసులో ఉన్న భావాన్ని ముందే పసిగట్టి భీముడులా ఉండే లోహంతో తయారు చేయబడినటువంటి మూర్తిని ధృతరాష్ట్రుడు ముందు పెడతాడు. ఆ మూర్తిని ఎంత గట్టిగా కౌగలించుకుంటాడు అంటే ధృతరాష్ట్రుడు ఆ లోహం మొత్తం కూడా పొడుం పొడుం అయిపోతుంది. అంత కోపాన్ని చూపిస్తాడు. అందరూ చెప్తారు కోపాన్ని వదిలేయని. అలానే గాంధారికి కూడా చెప్తారు కోపాన్ని వదిలేయమని. గాంధారికి తపశక్తి ఉంటుంది. ఆ శక్తి ఎలా వచ్చింది అంటే ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు అని తన కళ్ళకి కూడా గంతలు కట్టేసుకుంటుంది కదా, దాని ద్వారా పాతివ్రత్యంతో తపశక్తి వస్తుంది.